హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగార్జున అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మన అల్లరి నరేష్ నటించిన వచ్చిన మళ్ళీ మూవీ గురించి కొంచెం. అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిన్ రావు, రమేష్, అచ్యుత్ కుమార్, బలగం, జయరామ్, ఆరితేజ్, ప్రవీణ్, ఓయ హర్ష. తన స్క్రీన్ పేర్లు వింపడుతున్న సంగీతం విశాల్, చంద్రశేఖర్, సినిమాగ్రాఫర్ రిచర్డో, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు. కానీ ఈ రోజు రిలీజ్ డేట్ అయినా మన అల్లరి నరేష్ వచ్చిన మళ్ళీ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, అల్లరి నరేష్ అనగానే ఆయన చేసిన కామెడీ సినిమాలు గుర్తొస్తాయి. వాటి మొదలు ఆయన కంటెంట్ పడతమైన కథలను ఎంచుకొని చేస్తారు. వాటిలో సీరియస్ గా సాగే పాత్ర ఒదిగిపోతే తన నటతో పరుస్తారు. ఇప్పుడు మరోసారి ఆ తరహాలో బచ్చినపల్లి అని పేరుకున్న ఒక వ్యక్తి జీవితం ఆధారంగా రాండు రస్కిన్ యాక్షన్ కథనంతో తాజా ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. మరియు ఈ మూవీ ఎలా ఉంది, నరేష్ కి విజయాన్ని అందిస్తుందా అని చెప్తున్నా. ఇప్పుడు మీకు అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైనవాడు. తండ్రి గౌరవమైన 10వ తరగతి పరీక్షలు ఉద్ధరంగా రాసేది. తండ్రి అంటే ఎంతో నమ్మకం, కానీ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మళ్ళీ మనసుగా గాయం పరుస్తుంది. ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులో తన మనసుగా తగిలిన గాయం చేయడం అలవాట్లు సహవనిసానికి కారణం అవుతుంది. కాలేజీ చదువుకున్న శక్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతున్నాడు. మధ్య తాగుతో నిత్యం ఊళ్ళో ఏదో ఒక గొడవ పడతాడు. మూర్ఖుల్లాగా మారతాడు. అప్పుడే అతని జీవితంలో కావేరి అమ్మాయి వస్తుంది. ఆమెతో ప్రేమను పడి మళ్ళీ తీసుకున్న నిర్ణయమేంటి, ముఖ్యత్వం నుంచి బయటపడలేదా అని మూవీలు ఉంది. అసలు తండ్రులు ఉన్న సమస్యలు ఏమిటి, కావేరితో ప్రేమ కథ ఏమిటి, సూక్తమైన తరతర విషయాలు తెలియాలంటే సినిమా చూడవలసిందే. కానీ ఎలా ఉందంటే ఈ వేడుకల ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న ఒక మూర్ఖుల కథ ఇది. చాలా మందితో కనిపించిన ఒక మూర్ఖత్వం ప్రేక్షకులకు అన్నిటిగా అయిన విషయమే. కానీ ఈ మూర్ఖత్వం తాలూకు విపరీతంగా ద్రోహణ ఆహ్వాన ప్రవణములు ఈ కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు. విలీనిజం ఛాయలతో కనిపించిన హీరోరా అండ్ రస్క్ వాతావరణంలో కూడిన గ్రామీణ కథ చిత్రాలు ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. కానీ ఆ ట్రెండింగ్ లో బాగా మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం అన్నట్టే ఉంది. ఈ సినిమా పాత్ర కథ నేపథ్యాల అనుసరణతో కనిపించిన నిజాయితీ కథ చొప్పున విధానంలో కనిపిస్తుంది. బచ్చినపల్లి జీవితంలో జరిగిన 3 సంఘటనలు తీసుకుని ఈ కథని మలిచమని చెప్పింది. చిత్రం బృంద సంఘటనలో సినిమాలో చాలా సినిమాలు చూసినట్టే అనిపిస్తుంది తప్ప ప్రత్యేకత లేదు. నిజానికి మురుక్కడంతో కూడిన హీరో క్యారెక్టర్ రచనతో తోడు కానీ సంచుల వైపురం నేపుతం తండ్రి నిరక్షణానికి గురైన అన్న అవమానంతో రగిలిపోయిన తమ్ముడు, ఇలా ఓ మంచి కుటుంబ కథ కూడా ఇందులో ఉంది. కానీ ఈ అంశాలపైన తగినంత కసరత్తు చేయలేదు హీరో. పాత్రపై జాలి కలిగిన ప్రేమలు పుట్టింది, కోపం రాదు. దాంతో సినిమా అంతా ఫ్లాట్ గా సాగిపోతుంది. బచ్చినపల్లిలో ఈ 2004తో కథను మొదలైన పెట్టిన డైరెక్టర్ 80-90 దశకాలంలో తీసుకుని వెళ్తున్నాడు. 3 పాటలుగా కథ సాగుతున్న గదరకమైన ఉండదు. కానీ తర్వాత ఏం జరుగుతుందో అతరులకు మాత్రం రేకెత్తిస్తుంది. యూరమైన సన్నివేశాలను కనిపించిన కొత్త పాత్ర నేపథ్యంలో ఒక మాత్రం ఓ మంచి మలుపు. ఆ పాత్ర ఎవరన్నది తెలియక మళ్ళీ మామూలు పత్రిక సన్నివేశాలు కాస్త హృదయంగా సాగుతూ సినిమాపై ప్రభావం వస్తుంది. బచ్చినపల్లి పత్రంలో అల్లరి నరేష్ ప్రక్రమ ప్రవేశం చేసిన తీరు, ఆయన నటిన సింహానికి ప్రధాన బలం గాలి సీను ధారలో గుర్తునిపోయి పాత్రే. 3 కోణాలు తెరుపులు కనిపిస్తున్న వైద్యుని ప్రత్యక్ష డైలాగ్ కూడా ప్రత్యేక అనిపిస్తుంది. కావేరి పాత్రలో అమృత అయ్యారు అభిముఖంగా కనిపించు మంచి నటిని ప్రదర్శిస్తున్నారు. రావు రమేష్ పాత్ర సినిమాలకు కేవలం పెళ్లి చూపుల భాగంగా వచ్చే సన్నివేశాలు అల్లరి నరేష్ కి రావు రమేష్ కి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాకి సన్నివేశంలో ఆయన నటన నాకు ఆకట్టుకునేది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాధారణ కనిపించే బలంగా విలీన జం పడిస్తారు. రోహిణి బలగం
జయరామ్ హరితేజ ప్రవణికి వైవరస బలమైన పాత్రలు కనిపిస్తారు. సినిమాలో ఉన్నంతగా ఉంది విశాల చంద్రశేఖర్ స్వరచ పాటలు మరి ఊరు జాతర సినిమాకి ప్రత్యేక ఆకర్షణ నేపథ్య సంగీతం కొట్టుకునేది. రిచ్ రాడ్ గా ఎం నాథన్ కెమెరో పనిది గ్రామీణ వార్తల పక్కంగా సినిమా మాత్రం వెరీ ఉంది ఫ్రెండ్స్, అసలు అర్థం కావలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ మా యూట్యూబ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి మీకు ఎన్నో అప్లోడ్ చేస్తా, ప్లీజ్ మా యూట్యూబ్ సబ్స్క్రైబ్.